I welcome all of you to పద్మావతి లెర్నింగ్ హబ్. పద్మావతి లెర్నింగ్ హబ్ కు మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. తెలుగు ద్వారా ఏదైనా నేర్చుకోవచ్చు అనేటటువంటి ఆలోచనతోని పద్మావతి లెర్నింగ్ హబ్ అనేటటువంటి ఛానల్ ను ప్రారంభించడం అయింది. కాబట్టి ఈ రోజు టాపిక్ ఏంటంటే, ఈ రోజు లైవ్ లో టాపిక్ ఏంటంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. అంటే మనం మాట్లాడేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే సబ్జెక్టు వెర్బ్ ఏ రకంగా అగ్రిమెంట్ అవుతుంది. ఇది చాలా ముఖ్యంగా దీంట్లో చూస్తున్నప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి ముందుగా మనం నేర్చుకుందాం. సబ్జెక్ట్ అంటే ఏంటంటే కర్త, వెర్బ్ అంటే ఏంటిదంటే క్రియ, ఆబ్జెక్ట్ అంటే కర్మ. సో ఈ కర్త, కర్మ, క్రియ అంటే ఏంటి? సబ్జెక్ట్ అంటే మనం ఎవరైతే ఒక యాక్షన్ ను చేస్తారో, ఎవరైతే ఒక పనిని చేస్తారో సో దాన్ని సబ్జెక్ట్ అని అంటాం. కర్త అంటే ఏంటంటే హూ డస్ ఎన్ యాక్షన్. అలానే మనకు ఇక్కడ వెర్బ్ గురించి వచ్చినప్పుడు వెర్బ్ అంటే క్రియ, అంటే పనులను సూచించేది క్రియ. అట్లాగే ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే, సో ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ ఎవరైతే యాక్షన్ రిసీవ్ చేసుకుంటారో అదే ఆబ్జెక్ట్. కాబట్టి ఒకటి సబ్జెక్టు, ఇంకొకటి వెర్బ్, ఇంకొకటి ఆబ్జెక్ట్. దీంట్లో చాలా ముఖ్యం ఏంటంటే మనం ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు ఈ సబ్జెక్టు వెర్బ్ కు అగ్రిమెంట్ ఎలా కుదురుతుంది అనేటటువంటిది మనం స్పష్టంగా నేర్చుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎలిమెంట్ మనకు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాము. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు టెన్సెస్ లలో మనకు 3 టెన్సెస్ ఉన్నాయి. ప్రెసెంట్ టెన్స్, తర్వాత పాస్ట్ టెన్స్, తర్వాత ఫ్యూచర్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలము, పాస్ట్ టెన్స్ అంటే భూతకాలము, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు కాలం. వర్తమాన కాలం అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పనుల గురించి చెప్పేది. అదేవిధంగా పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం అంటే గడిచిపోయినటువంటి కాలాన్ని గురించి మనకు తెలియపరిచేది. అలాగే భవిష్యత్ కాలం అంటే జరగబోయేటటువంటి పనులను సూచించేది ఫ్యూచర్ టెన్స్. ప్రతి టెన్స్ లో కూడా మనకు 4 రకాలు ఉంటాయి. ఒకటి సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, అలాగే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ 4 కూడా మనకు ప్రెసెంట్ టెన్స్ లో మనకు వస్తాయి. అలాగే పాస్ట్ టెన్స్ లో 4 రకాలు ఉంటాయి. అదేంటి సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ 4 రకాలు ఉంటాయి. అలాగే ఫ్యూచర్ టెన్స్ లో కూడా 4 రకాలు ఉంటాయి. ఒకటి సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ 4 రకాలు ఉంటాయి. అయితే మీకు ఈ మొత్తము టెన్సెస్ అన్ని కూడా 12. ఈ 12 కూడా మనకు తెలియవలసింది ఏంటంటే సబ్జెక్ట్ కు ఎలా వెర్బ్ వస్తుంది అనేది మనం నేర్చుకోవాలి. ఎక్కువగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నప్పుడు మనం తప్పులు చేసేది ఇదే. చాలా వరకు మనం ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా తప్పు చేసేది ఏంటంటే సబ్జెక్ట్ కును వెర్బ్ కు ఆ రిలేషన్ ఉందా లేదా అనేటటువంటిది మనం కాన్షియస్ గా మనం ఆలోచించాం. ఇది ఆలోచించాలి ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి అంటే. సో దీంట్లో మనకు మొట్టమొదట సబ్జెక్ట్ గురించి చెప్పినప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ గాని ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకునేటప్పుడు మొట్టమొదటిగా మనం ప్రొనౌన్స్ తోని మొదలు పెడతాం. సబ్జెక్ట్ ప్లేస్ లో ప్రొనౌన్స్ వాడినట్లయితే వాటిని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని అంటారు. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని అంటారు. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అంటే, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏంటంటే ఒకటి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ లో ఐవి, సెకండ్ పర్సన్ యు, థర్డ్ పర్సన్ లో హీ, షీ, ఇట్, దే. సో ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ కింద వస్తాయి. ఫస్ట్ పర్సన్ లో ఏంటంటే ఐ అంటే నేను, వి అంటే మేము, మనము. అట్లాగే సెకండ్ పర్సన్ లో యు అంటే నీవు లేక మీరు. అలాగే థర్డ్ పర్సన్ లో హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, దే అంటే వారు లేక వాళ్ళు. సో అలాగే ఇదే ప్రొనౌన్స్ గనక మనకు ఆబ్జెక్ట్ ప్లేస్ లో వాడినట్లయితే వాటిని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటారు. సో అక్కడ మనం ఎలా వాడతామంటే ఐ అనేది మీ అవుతుంది. మీ అంటే నన్ను లేకుండా నాతో అలా అర్థం వస్తుంది. అలాగే యూకు యూనే ఉంటుంది. వి అంటే అక్కడ అజ్ వస్తుంది. వి అంటే ఇక్కడ మేము లేక మనము, అక్కడ అజ్ ఏంటంటే మమ్ములని, మాతో అలాంటి అర్థాలు వస్తాయి. అలాగే ఇక్కడ హీ వస్తే అక్కడ హిమ్ అని వస్తుంది. హీ అంటే అతడు, హిమ్ అంటే అతనిని, షీ అంటే హర్ వస్తుంది, ఇట్ అంటే ఇటనే వస్తుంది, దే అంటే దెమ్ అని వస్తుంది, దే అంటే వారు వాళ్ళు, దెమ్ అంటే వారిని, అలాంటి అర్థం వస్తుంది. కాబట్టి ప్రొనౌన్స్ ను మనం సబ్జెక్ట్ ప్లేస్ లో వాడినట్లయితే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటారు. ఆబ్జెక్ట్ ప్లేస్ లో వాడినట్లయితే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటారు. ఎప్పుడు కూడా మనం వెర్బ్ ను గురించి చెప్పేటప్పుడు ఈ ప్రొనౌన్స్ ను బేస్ తీసుకొని మనం చేస్తాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇప్పుడు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ మీరు తీసుకున్నారు అనుకోండి. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో వెర్బ్ యొక్క రూపము ఎలా ఉంటుంది? సో ఈ వెర్బ్ యొక్క రూపము ఎలా ఉంటుంది అనేది చేసినప్పుడు మొట్టమొదట వెర్బ్స్ అన్ని కూడా ముఖ్యంగా V1, V2, V3, V4, V5 5 రకాలు మనం ఈ టెన్సెస్ గురించి మాట్లాడినా, అలాగే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ గురించి మాట్లాడినా 5 రకాలు
రకాలు ఉంటాయి. V1 అంటే ఏంటంటే వెర్బ్ యొక్క మొదటి రూపము. వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని బేస్ ఫామ్ అని గాని అంటారు, లేదా దీన్ని ఫస్ట్ ఫామ్ ఆర్ రూట్ అని కూడా అంటారు. అట్లాగే మనకు V2 అంటే ఏంటంటే వెర్బ్ యొక్క రెండవ రూపము. దీన్నే పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ V1 అంటాము. అట్లాగే V3 అంటే ఏంటంటే వెర్బ్ యొక్క మూడవ రూపము. అంటే దీన్ని పాస్ట్ పార్టిసిపల్ అని కూడా అంటారు. పాస్ట్ పార్టిసిపల్. అట్లాగే V4 అంటే ఏంటంటే V1 కు ఇంగుని చేర్చగా వచ్చింది. అంటే వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగుని చేర్చినట్లయితే వచ్చిందని V4 అంటారు. దీన్ని మనం ప్రెజెంట్ పార్టిసిపల్ అని కూడా అంటాము. అట్లాగే V5 అంటే ఏంటంటే V1 కు S గాని ES గాని చేర్చినట్లయితే మనకు V5 వస్తుంది. అంటే V1, V2, V3, V4, V5 ని మనం గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ గో అనేటటువంటి వెర్బ్ ని తీసుకుందాం. గో అనేది వెర్బ్ యొక్క మొదటి రూపము, వెంట్ వెర్బ్ యొక్క రెండవ రూపము, గాన్ వెర్బ్ యొక్క మూడవ రూపము, గోయింగ్ వెర్బ్ యొక్క నాలుగవ రూపము, ఐదవ రూపం ఏంటంటే గోస్. ఇట్లా ప్రతి క్రియ యొక్క మొదటి రూపానికి 5 రూపాలు కూడా మనం నేర్చుకోవాలి. వి షుడ్ లెర్న్ ఆల్ దీస్ 5 ఫార్మ్స్ ఆఫ్ ద డిఫరెంట్ వెర్బ్స్. సో ఇవి చాలా ముఖ్యము. మనం ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు మనకు టెన్సెస్ ఎంతైతే చాలా ఇంపార్టెంట్ ఉంటుందో అట్లాగే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇవి ఉన్నప్పుడు V1, V2, V3, V4, V5 అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఏ తీసుకున్నా, ఉదాహరణకు రీడ్ అని తీసుకున్నాం అనుకోండి, రీడ్, రెడ్, రెడ్, రీడింగ్, రీడ్స్. అట్లాగే ప్లే అనేటటువంటి వెర్బ్ తీసుకున్నారు అనుకోండి, ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్లేయింగ్, ప్లేస్. అట్లాగే మనం ఇంకొక వెర్బ్ ఏదన్నా స్పీక్ అని తీసుకున్నామండి, స్పీక్, స్పోక్, స్పోకెన్, అలాగే స్పీకింగ్, స్పీక్స్. ఇట్లా 5 ఫార్మ్స్ మనకు వస్తాయి. కాబట్టి ఈ 5టిని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గా మీరు గుర్తు పెట్టుకోవాలి. సో దీంతో పాటుగా ఇంకోటి ఏంటంటే మనం ఈ వెర్బ్స్ అన్ని తెలిసిన తర్వాత సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వెర్బ్ యొక్క రూపం ఎట్లా ఉంటుందంటే మనకు ఫస్ట్ పర్సన్, అలాగే సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్ లో వెర్బ్ యొక్క మొదటి రూపము వస్తుంది. V1 మాత్రమే వస్తుంది. అంటే వేటికి ఏ ప్రొనౌన్స్ కి వస్తుంది? ఫస్ట్ పర్సన్ అంటే I, V. అలాగే సెకండ్ పర్సన్ అనుకోండి, సెకండ్ పర్సన్ అంటే ఏంటి? మనకు యు. థర్డ్ పర్సన్ అంటే హీ, షీ, ఇట్. థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటే దే. వీటికి వెర్బ్ యొక్క మొదటి రూపం వస్తుంది. అదే థర్డ్ పర్సన్ యొక్క సింగులర్ ఏదైతే ఉందో హీ, షీ, ఇట్ కు మనకు వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఎస్ గాని ES గాని చేరుతుంది. ఇది మనకు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కు ఇది ఒకటి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇది మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఉంది. అంటే ఇది మనం నేర్చుకోవాలి. అంటే నేను గో అనేటటువంటి వెర్బ్ యొక్క మొదటి రూపం తీసుకుంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ జనరల్ గా దేనికి వాడతాము? మనం డైలీ యాక్టివిటీస్ గానీ హ్యాబిచువల్ యాక్షన్స్ గానీ మనం ఎక్కువగా ఉపయోగిస్తాము. రోజు చేసేటటువంటి పనులకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం ఉపయోగిస్తాము. గో అనేటటువంటిది వెర్బ్ యొక్క మొదటి రూపం అయితే ఐ గో, వి గో, యు గో, దే గో. అదే హీ వచ్చినప్పుడు హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్ వస్తుంది. సో ఇది మనం చాలా మంది ఎక్కువగా తప్పులు చేసేటటువంటి ఎలిమెంట్. ఇక్కడ మనం ఎక్కువగా తప్పులు మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ తప్పులు చేసేది ఇక్కడ చేస్తూ ఉంటాం. సో దీనికి మీరు అందరూ ఏం చేయాలి అంటే ఎక్కువగా సమ్ టైమ్స్ మనం ఏమంటాం అంటే హీ గోనే అంటాం, అది తప్పు. హీ గో టు కాలేజ్ ఎవ్రీ డే, అది తప్పు. హీ గోస్ టు కాలేజ్ ఎవ్రీ డే. అంటే ఇక్కడ మీకు ఈ థర్డ్ పర్సన్ సింగులర్ కాక మిగతా వాటన్నిటికీ కూడా వెర్బ్ యొక్క మొదటి రూపం మాత్రమే వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాము ఉందనుకోండి, సో రాము రీడ్స్ పేపర్ డైలీ అని అన్నాం అనుకోండి, కుక్స్ ఎవ్రీడే అన్నాం అనుకోండి. సీత కుక్స్ ఎవ్రీడే అంటే కుక్ అనే దానికి కుక్స్ అని వచ్చింది. ఇక్కడ ఎందుకు వచ్చింది? సీత అనేది వెర్బ్ యొక్క మూడవ రూపం కాబట్టి వచ్చింది. కాబట్టి మీరు ఈ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కనుక మీరు కరెక్ట్ గా చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చాలా ఈజీగా మాట్లాడగలుగుతాము. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం క్వశ్చన్స్ ఫార్మ్ చేద్దాం అనుకున్నప్పుడు డూ, డస్ వాడతాము. డూ అనేది ఎప్పుడు వాడతాము? సేమ్ ఫస్ట్ పర్సన్, అలాగే సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్ కు వాడతాము. అదే థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్ కి డస్ వాడతాము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫార్మ్ చేసేటప్పుడు. డూ యూ గో అంటాము, అంటే నీవు వెళ్తావా. డూ యూ గో అంటాము, కానీ డస్ యూ గో అని అన్నాము. డస్ అనేది దేనికి వాడాలి? హీ, షీ, ఇట్ కు. అంటే డూ యూ గో అంటాము. ఓకే, డూ వి స్టార్ట్ అంటాము, మనం బయలుదేరదామా. అలాగే డూ ఐ రైట్ అంటాము, నేను రాయనా. సో ఇది మనం ప్రెజెంట్ టెన్స్ లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులను ఇండికేట్ చేస్తున్నప్పుడు ఇలాంటిది మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే చాలా ముఖ్యమైనది, ఇది చూసుకోవాలి. అంతేగాని చాలాసార్లు మనకు ఫ్లోలో ఏం చేస్తామంటే డస్ యూ గో టు ద మార్కెట్ అంటాం, అది రాంగ్. అది అలాగే డూ హీ కమ్ హియర్, అతడు ఇక్కడికి వస్తాడా అని అంటాం, అది కూడా తప్పే.
అందువల్ల ఈ డూ డస్ కూడా మనం క్వశ్చన్ ఫామ్ చేసేటప్పుడు జనరల్గా ఇది ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కిందకి వస్తుంది. కాబట్టి డూ కానీ డస్ కానీ ఉపయోగించుకునేటప్పుడు అప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే మనం ఈ డూ అనేది డస్ అనేది ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం చూడాలి. డూ అనేది ఐ వి యు దేకి వాడతాము. డస్ అనేది హీ షీ ఇట్కి వాడతాము. ఓకే, డస్ ఇట్ ప్లే, అది ఆడుతుందా? అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? ఎస్ అని వస్తుంది, ఆర్ నో అని వస్తుంది. అంటే మనం అందువల్ల ఇది ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటాము. సో అలాగే డస్ షీ రీడ్, అట్లాగే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే జనరల్గా షీ పక్కన మనకు రీడ్స్ అని అక్కడ వచ్చింది. క్వశ్చన్ చేసేటప్పుడు డస్ కానీ డూ కానీ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క మొదటి రూపమే వస్తుంది. సో ఇది కనుక మనం పర్ఫెక్ట్గా మనం ఈ కరెక్ట్గా ఈ సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంట్ కనుక మనం నేర్చుకున్నట్లయితే ఆటోమేటికల్గా మనం చాలా వరకు ఏం చేయగలుగుతామంటే మనం ఇంగ్లీష్లో తప్పులు లేకుండా మాట్లాడగలుగుతాం. కాబట్టి ఇది ఒకటి గమనించండి. We should know that which is singular and which is plural, and we should judge which kind of verb is to be used with each and every individual thing. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎలిమెంట్. కాబట్టి సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంట్ కనుక మనం నేర్చుకున్నట్లయితే ఆటోమేటికల్గా ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతాము. కాబట్టి మీరందరూ కూడా గమనించవలసింది ఏంటంటే ఎప్పుడైనా మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఈ అబ్జర్వేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంట్ ఎలా జరుగుతుంది అనేది మనం చూడాలి. అంటే ఇప్పుడు మనం ఇలానే మనం సపోజ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి వెళ్ళామనుకోండి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఎలా ఉంటుంది వెర్బ్ యొక్క రూపము? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పనుల గురించి తెలుపుతుంది. అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏదైతే పని జరుగుతూ ఉన్నదో దాన్ని ఉపయోగించినప్పుడు తెలుస్తుంది. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వెర్బ్ యొక్క రూపం ఎట్లా ఉంటుంది? ఆమ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వచ్చి వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ ఫామ్ చేరుతుంది, V4 వస్తుంది. ఆమ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 అని వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ ఆమ్ ఎప్పుడు వస్తుంది? మనకు ఐకి వస్తుంది. అట్లాగే ఈజ్ ఎప్పుడు వస్తుంది? అది సింగులర్ వాటికి వస్తుంది. ఆర్ అనేది మనకు ప్లూరల్ వాటికి వస్తుంది. కాబట్టి సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ సో దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి మీరు ఇది చాలా స్పెసిఫిక్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఐ ఆమ్ గోయింగ్, we are going, you are going, he is going, she is going, it is going, they are going. సో ఇది ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది చాలా ముఖ్యమైనటువంటివి. ఎందుకంటే ఈ చాలా మందికి ఈ ఈజు ఆరు ఈ ఉపయోగము, అలాగే మనం ఈజు ఆరు వచ్చినప్పుడు ఈ V4 ఏదైతే ప్రజెంట్ పార్టిసిపల్ అని చెప్తున్నామో అది కూడా ఎలా మనం ఉపయోగిస్తున్నాం అనే దాని మీద కొద్దిగా మనం శ్రద్ధ పెట్టాలి. ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడేటం నేను ఇది బిగినర్స్కి నేను ఇండికేట్ చేసేది ఏంటంటే మనం ఏదో కాంప్లెక్స్ వర్డ్స్ లేకుంటే మీకు చాలా కష్టతరమైనటువంటి వొకాబులరీని నేర్చుకొని ఇంగ్లీష్లో మాట్లాడనక్కర్లే. ఇవి చాలా సింపుల్గా ఎలా ఏదైనా మనం మాట్లాడచ్చు. మనం చూస్తూ ఉన్నప్పుడు ఏదైనా పని జరుగుతున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని యాక్టివిటీస్ గురించి మీరు చెప్పండి, మీ ముందు జరుగుతూ ఉన్నటువంటి పనుల గురించి చెప్పండి అన్నారు అనుకోండి. లెట్ us say I am watching TV, you are playing, అలాగే we are having breakfast, అలాగే he is doing his homework, she is singing, అట్లాగే it is playing and they are walking. ఇట్లా మనం ఏం చెప్పచ్చు అంటే దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏం చేయొచ్చు అంటే వీటన్నిటికీ కూడా వెర్బ్ ఎలా మనకు అగ్రిమెంట్ అవుతుంది అనేది ఈ సబ్జెక్టుతో పాటుగా మనం చూడొచ్చు. అట్లాగే మీకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కు వచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే హ్యావ్ కానీ హ్యాస్ కానీ వచ్చి వెర్బ్ యొక్క మూడవ రూపం వస్తుంది. వెర్బ్ యొక్క మూడవ రూపం అంటే ఏంది? పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. అంటే మనకు ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను, గో, వెంట్, గాన్. గో అనేది వెర్బ్ యొక్క మొదటి రూపము, వెంట్ అనేది వెర్బ్ యొక్క రెండవ రూపము, గాన్ అనేది వెర్బ్ యొక్క మూడవ రూపము. అట్లాగే ప్లే, ప్లేడ్, ప్లేడ్. దీంట్లో కూడా V1, V2, V3 అట్లా ఈ మూడవ ఫామ్ మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మనకు కావాలి. సో హ్యావ్ కానీ హ్యాస్ కానీ వచ్చి వెర్బ్ యొక్క మూడవ రూపం వస్తుంది, అది పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది.
అట్లాగే దీంట్లో ఇంకా ఏంటి, మీరు ఇలా లేకుంటే రైట్, రోట్, రిటన్, స్పీక్, స్పోక్, ఓకే, స్పోకెన్, అలాగే లెర్న్, లెర్న్డ్, లెర్న్డ్, అలాగే మీరు రీడ్, రెడ్, రెడ్, అలాగే ఇలా మీరు వెర్బ్స్ తీసుకున్నప్పుడు సీ, సా, సీన్, ఇట్లా ఈ 3 కూడా మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి. అయితే మీకు ఇక్కడ హ్యావ్ ఎప్పుడు వస్తుంది, హ్యాజ్ ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు, హ్యాజ్ అనేది మనకు థర్డ్ పర్సన్ సింగులర్కి వస్తుంది. అంటే హీ, షీ, ఇట్లకు హ్యాజ్ వస్తుంది. అట్లా కాకుండా ఫస్ట్ పర్సన్ ఐవీలకు, సెకండ్ పర్సన్ యూకు, అలాగే థర్డ్ పర్సన్ ప్లూరల్లో కూడా మనకు దే కూడా హ్యావ్ వస్తుంది. సో హ్యాజ్ ఎప్పుడు వస్తుంది, హ్యావ్ ఎప్పుడు వస్తుంది అనే దాని మీద కూడా మనకు కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఐ హ్యావ్ రిటర్న్, ఒకటి ఎగ్జాంపుల్ మీరు గో అనేది తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ గాన్, అలాగే వీ హ్యావ్ గాన్, యూ హ్యావ్ గాన్, దే హ్యావ్ గాన్, హీ హ్యాస్ గాన్, షీ హ్యాస్ గాన్, ఇట్ హ్యాస్ గాన్. సో నేనేమంటున్నానంటే ఇక్కడ హ్యావ్, హ్యాజుల దగ్గర కూడా మనకు చాలా వరకు కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే దేని తర్వాత హ్యావ్ వాడాలి, దేని తర్వాత హ్యాస్ వాడాలి. అంటే హ్యావ్ అనేది ఐ, వి, యు, దే అనేటటువంటి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి వాడాలి. హ్యాజ్ అనేది హీ, షీ, ఇట్ అనేటటువంటి వాటికి వాడాలి. అంటే ఇవి చాలా చిన్న విషయాలే కానీ మనం ఇంగ్లీష్ మాట్లాడేటటువంటిప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీస్ ప్లే ఏ గ్రేట్ రోల్. అట్లాగే మీరు వెర్బ్ను మీరు ఇలాంటి దాంట్లో మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈజ్, ఆరు, అలాగే మీకు యామ్ లాగా, అట్లాగే హ్యాజ్, హ్యావ్, ఈస్, ఈ హెల్పింగ్ వర్బ్స్ దేనికి ఉపయోగపడతాయంటే మీకు ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫామ్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. ఈ క్వశ్చన్స్ ఫామ్ చేసేటప్పుడు కూడా మనం ఇది చాలా జాగ్రత్తగా మనం ప్లే చేయాలి. అంటే హ్యావ్ యూ ప్లేడ్ అనాలి, హ్యాజ్ యూ ప్లేడ్ అనేది తప్పు. హ్యావ్ యూ ప్లేడ్, హ్యావ్ దే ప్లేడ్, అలానే హ్యాజ్ హీ డన్ దట్ వర్క్, అలాగే హ్యాజ్ షీ ప్లేడ్ ద గేమ్, ఆర్ హ్యాజ్ ఇట్ గాన్. అంటే దీంట్లో ఏంటంటే ముందుగా మనం హెల్పింగ్ వర్బ్స్ వాడేటప్పుడు కూడా ఈ హెల్పింగ్ వర్బ్స్ ఎలా ఉపయోగిస్తున్నాం అనేది కూడా మనం చూడాలి. కాబట్టి ఈ సబ్జెక్టును బట్టి మనం ఈ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటాయి. అంటే మనం ఇవి మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ చెక్డ్ యాక్చువల్లీ. సబ్జెక్ట్ ప్రకారం వెర్బ్ వెళ్తుందా లేదా అని. అట్లాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సెన్స్ మీరు తీసుకున్నప్పుడు కూడా హ్యావ్ బీన్ లేక హ్యాస్ బీన్ వచ్చి వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇన్ఫార్మ్ చేరుతుంది. అంటే ప్రజెంట్ పార్టిసిపల్ V4 అనేది మారుతుంది. అంటే మనకు తెలుసు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎప్పుడో మొదలై ఇంకా జరుగుతున్నటువంటి పనులను ఇండికేట్ చేయడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాము. ఇక్కడ కూడా ఏంటంటే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అనేది ఉపయోగించినప్పుడు ఇక్కడ కూడా జరిగేది ఏంటంటే హ్యావ్ బీన్ ఎప్పుడు వాడతాము, హ్యాస్ బీన్ ఎప్పుడు వాడతాము అనేది హ్యావ్, హ్యాజుల మాదిరిగానే ఐ, వి, యు, దే అనేటటువంటి ప్రొనౌన్స్ కు హ్యావ్ బీన్ వాడతాము. అలాగే హీ, షీ, ఇట్లకు హ్యాస్ బీన్ వాడతాము. కాబట్టి ఇది హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఇక్కడ దేనికి వస్తుంది అనేది మనం చూసుకోవాలి. ఇది సబ్జెక్టు తర్వాత వెర్బ్కు ఉండేటటువంటి మనకు అగ్రిమెంట్ ఇది. కాబట్టి ఇప్పుడు మనం ఒక సింపుల్ వెర్బ్ గో అనేది తీసుకున్నట్లయితే ఐ హ్యావ్ బీన్ గోయింగ్, లేకుంటే రీడ్ అనేటటువంటి సింపుల్ వెర్బ్ తీసుకుంటే ఐ హ్యావ్ బీన్ రీడింగ్, వీ హ్యావ్ బీన్ రీడింగ్, యూ హ్యావ్ బీన్ రీడింగ్, దే హ్యావ్ బీన్ రీడింగ్. అలా మనకు హ్యావ్ బీన్ వస్తుంది. అలాగే హ్యాస్ బీన్ ఎప్పుడు వస్తుంది మనకు, హ్యాస్ బీన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ లో వస్తుంది. అంటే హీ, షీ, ఇట్లకు వస్తుంది. హీ హ్యాస్ బీన్ రీడింగ్, అలాగే షీ హ్యాస్ బీన్ రీడింగ్. అంటే ఇక్కడ ఏంటంటే పర్ఫెక్ట్ గా మనం ప్రజెంట్ టెన్స్ ను ఒక మోడల్ గా మనం తీసుకున్నప్పుడు, అంటే మనం మొత్తం 12 టెన్సెస్ ఉన్నాయి, ప్రజెంట్ టెన్స్ ని మనం పర్ఫెక్ట్ గా ఒక మోడల్ గా తీసుకున్నప్పుడు ఇక్కడ మీరు సింపుల్ ప్రజెంట్ టెన్స్, అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లను మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మనకు ఈ ప్రొనౌన్స్లలో మనకు సింగులర్ కానీ ప్లూరల్ కానీ వెర్బ్ యొక్క ఫామ్ ఎట్లా ఉంటుంది అనేటటువంటిది మనకు ఆలోచన మనకు తెలుస్తుంది. అందువల్ల మీరంతా కూడా బాగా నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే, నేను ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే ఫస్ట్ V1, V2, V3, V4, V5 ఏంటి ఇవి అందరూ నేర్చుకోండి. ఇవి అంటే గో, వెంట్, గాన్, గోయింగ్, గోస్, ఇది ఒకటి. రెండవది మనం వెర్బ్స్ ఎన్నైతే ఎక్కువగా నేర్చుకోగలుగుతామో, అంటే రోజువారీగా మనకు ఉపయోగపడేటటువంటి వెర్బ్స్ మనం నేర్చుకోవటము,
వెర్బ్ యొక్క ఫార్మ్స్ నేర్చుకోగలగటం, అట్లాగే ఏ సబ్జెక్టుకు ఏ వెర్బ్ వస్తుంది అనేది చూసుకోవటం. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్పాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఏం చెప్పాను, దీంట్లో మనకు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్లో మనకు వెర్బ్ యొక్క మొదటి రూపం వస్తుంది, V1 వస్తుంది. అట్లాగే మనకు థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్ కు వెర్బ్ యొక్క మనకు మొదటి రూపానికి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుతుంది. దిస్ ఇస్ ద సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. అట్లాగే మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ తీసుకున్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వచ్చి సో వి గెట్ వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ చేరుతుంది. దట్ ఈస్ కాల్డ్ V4. కాబట్టి అక్కడ కూడా మనం ఏం చేసాము, అక్కడ కూడా మనం గమనించినప్పుడు ఐకి యామ్ వస్తుంది. అట్లాగే మిగతా సింగులర్ వాటన్నిటికి కూడా ఈజ్ అనేటటువంటి బి ఫామ్ వస్తుంది. అలాగే ప్లూరల్ ఉన్న వాటికి ప్లూరల్ గా ఉన్నటువంటి ప్రొనౌన్స్ అన్నిటికీ కూడా ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ వస్తుంది. అందువల్ల దీంతో పాటుగా మీరు ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి వచ్చినప్పుడు ఏం చెప్పాను, సో హ్యాజ్ కానీ హ్యావ్ కానీ వచ్చి వెర్బ్ యొక్క మూడవ రూపం వస్తుంది చెప్పాను. హ్యాజ్ ఎప్పుడు వస్తుందని చెప్పాను, థర్డ్ పర్సన్ సింగులర్ లో వస్తుంది. హ్యావ్ ఎప్పుడు వస్తుందని చెప్పాను, మిగతా వాటికి అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్లో ఇది వస్తుంది. అట్లాగే మీకు నేను ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఎలా వస్తుంది, హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ వచ్చి వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ ఫామ్ జరుగుతుంది, V4 అని వస్తుంది. కాబట్టి దాంట్లో కూడా అక్కడ కూడా హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఎలా వస్తుంది, హ్యాస్ బీన్ అనేది వెర్బ్ యొక్క మొదటి మనకు హ్యాస్ బీన్ అనేది మనకు థర్డ్ పర్సన్ సింగులర్ కు వస్తుంది, హీ షీ ఇట్లకు. మిగతా వాటన్నిటికీ కూడా హ్యావ్ బీన్ అనేది వస్తుంది. కాబట్టి ఈ లైవ్ ప్రోగ్రామ్ లో నేను మీకు చెప్పేది ఏంటంటే ఎప్పుడూ కూడా సబ్జెక్ట్స్ ఏంటి, ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ లో ఉండేటటువంటి ప్రొనౌన్, సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏంది, ఆ సబ్జెక్టివ్ ప్రొనౌన్ బట్టి వెర్బ్స్ ఎలా వస్తాయి, ఈ 12 టెన్సెస్లలో ఎలా వస్తాయి, ఈ 12 టెన్సెస్లలో వచ్చినప్పుడు వాటిని మనం కరెక్ట్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కడ కూడా మనం మాట్లాడేటప్పుడు మనకు ఆ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు, అంటే మనకు గుర్తున్నప్పుడు మనం ఖచ్చితంగా కూడా ఇంగ్లీష్ లో తప్పులు లేకుండా మనం మాట్లాడగలుగుతాం. సో పద్మావతి లెర్నింగ్ హబ్ అనేటటువంటి ఛానల్ ద్వారా నేను తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనేటటువంటి వీడియో నేను రూపొందిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఒక 60+ వీడియోలు నేను దీంట్లో పొందుపరిచాను. సో ఈ మొత్తం 60+ వీడియోస్లలో 55 వీడియోస్ ఆర్ బేస్డ్ అపాన్ స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు వీడియోసే ఉన్నాయి. సో మిగతా వీడియోస్ కొన్ని మోటివేషన్ వీడియోస్ చేశాను, కొన్ని తెలుగు పోయిమ్స్ మీద చేశాను, నేనే రాసి పాడినటువంటి వీడియోలు చేశాను. కాబట్టి సో దీనికి ఇప్పటి వరకు 230 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ సో ఫర్ దేర్ కంటిన్యూస్ సపోర్ట్ టు దిస్ పర్టికులర్ ఛానల్. I am thankful to everyone. So thank you one and all.